సంపాదన కుమారుడికి ఇవ్వాలి. తల్లి చాలామంది నా కుమారులకు నేను ఇస్తే నాకు రేపు చూస్తారో లేదో అనేది నువ్వు గమనిస్తూ ఉంటావేమో. రేపు నిన్ను చూసేది వాళ్ళే, కడదాకా మోసేది కూడా వాళ్ళే. అయితే నీవు తల్లి ప్రేమ, నీకున్న ఫలము, నీకున్న ఆస్తి, నీకున్న డబ్బు, ఏదైతే నీకు ఆస్తి ఉందో అది నువ్వు కుమారుడికి నువ్వు ఘనపరిచి కుమారుడికి నువ్వు ఇవ్వగలిగితే అదే కుమారుడు నీ ముందు జయము పొందుతాడు. నీ ముందు ఆయన మంచి నడక నడుస్తాడు. ఎందుకంటే నా తల్లి నాకు ఇచ్చినది రూపాయి ఉంటే రూపాయల్లో 30వ వంతు ఇవ్వాలి నీ కొడుక్కి. రూపాయి ఉంటే రూపాయి నువ్వు ఇచ్చినా కూడా నీ కొడుకు ఆస్తి నీ దగ్గర ఉండట్టే, ఎక్కడికి పోదు. అందుకోసం ఇవాళ తల్లులు చాలామంది కుమారులకు ఇవ్వకుండా వాళ్ళకు సోమరిపోతు చేస్తున్నారు. వాళ్ళకు దేనికి బనికిరాని వాళ్ళు అంటారు. వాళ్ళని ఆస్తిని మీరు ఇచ్చి అనబగిస్తూ ఉంటే వాళ్ళు చేసే పనుల్లో మీరు తోడుగా ఉంటే అక్కడ ఆస్తి మరి ఇంకా డెవలప్ చేసుకోగలుగుతారు వాళ్ళు. మా తల్లిదండ్రి ఇచ్చిన ఆస్తిలో నేను ఖర్చు పెట్టకూడదు, నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి అని వాళ్ళు కూడా ముందుకు నడుస్తూ ఉంటారు. వాళ్ళని నువ్వు కాదనుకుంటే నీ బిడ్డ ఎంత బాధపడతాడో వాళ్ళని కూడా నువ్వు హక్కున చేర్చుకొని నీ బిడ్డల్ని నీ దగ్గర ఉన్న ఫలము వాళ్ళకి ఇచ్చేసి ఆ బిడ్డల్ని మీరు కాపాడుకోవాలంటే మీరు కూడా ఆస్తి వాళ్ళకు ఇవ్వాలి. అది హక్కు. ఒక తల్లిగా ఒక తండ్రిగా చేసే పని బిడ్డలకు ఆస్తి ఇవ్వటము. ఆ తర్వాత మనకు చూసే బాధ్యత వాళ్ళదే ఉంటుంది. వాళ్ళని నువ్వు సంతోషపెట్టనప్పుడు నీకు చేసి పెట్టమని చెప్పే హక్కు నీ బిడ్డలకు నీకు లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే తల్లికి ఒక బాధ్యత ఉంటుంది, తండ్రికి ఒక బాధ్యత ఉంటుంది, కుమారుళ్ళు చూడాలి అనేది బాధ్యత ఒకటి ఉంది. కానీ మీరు కూడా రాసిచ్చేది ఆస్తికి కూడా హక్కు ఉంటుంది కుమారుడికి. హల్లెలూయా. భూమి మందున భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడిని నిలబెట్టిన యెహోవా ఆయన ప్రేమ కలిగిన కుమారుడికి ఈ భూలోకం రాసి ఇవ్వలేదా? భూలోకంలో త్యాగం చేయమని చెప్పలేదా? భూలోకం కొరకు ప్రాణం పెట్టమని చెప్పలేదా? అలాగనే మీరు కూడా జాగ్రత్త కలిగి ఉంటే దేవుడి చిత్తములో మీకున్న ఫలము మీ కొడుకు చేతిలో పెడితే మీరు ఆనందపడతారు, నీ కొడుకు ఆనందపడతాడు, సుఖమైనది ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు కలిగి జీవిస్తారు. కుటుంబంలో నువ్వు దేనికి పనికిరాడు అంటే నీ కుమారుడికి నువ్వే వేలు పెట్టి చీకొడుతున్నావు కాబట్టి ఆయన మనసు విరిగిపోయే ప్రార్థన ఉంటుంది. అందుకోసమే యేసు ప్రభు వారికే వాళ్ళ తండ్రి ఏ చోటులో పంపించారు. ఆయనది ఆస్తి ఇది, ఆయనది లోకం ఇది. నువ్వు ఏం చేస్తావో లోకంలో ఉన్న పాపాన్ని తీసిరామని పంపించిన ఘనత దేవుడికే ఉన్నప్పుడు నువ్వు మానవుడివి, నువ్వు మానవురాలివి, నీకెందుకు లేదు ఆ మైండ్ ఎందుకు రావట్లేదు? నువ్వు కూడా ఆస్తి ఇవ్వాలి, వాళ్ళకి ప్రేమ ఇవ్వాలి. ఉండది ఇచ్చి అనుభవిస్తూ ఉంటే నువ్వు కూడా నీ బిడ్డలకు చూస్తూ ఉండు. మంచిగా మార్గమై ఉంటుంది, సత్యమై ఉంటుంది, జీవమై ఉంటుంది. అది తల్లి చేసే బాధ్యత అయి ఉంటుంది. అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, తల్లి కుమారుడుకు ఆస్తి బంధములో అనుభవించే హక్కు బిడ్డలందరికీ ఆనాడు మీరు మీ కుమారుడికి ఇచ్చినట్టు ఈ లోకంలో ఉన్న ప్రతి తల్లిని కూడా కుమారులకు ఆస్తి ఇవ్వటానికి, అనుభవించటానికి, ఆనందపడటానికి మీరు సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామం.